కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సేన. ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? చాలా బాగుందండి. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు ఇంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక మహిళా శక్తి ఒక మహిళ పార్టీని పెట్టడం అంటే చాలా మంచి విషయంగా పరిగణించాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి కాలేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక శక్తివంతమైనటువంటి మహిళగా కవిత గారు పార్టీ పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే 2029లో ముఖ్యమంత్రి అవుతాను అంటున్నది. అంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లోనే ఉంది ఎలక్షన్స్. అవుతారంటారా? 100 ప్రజలు ఆశీర్వదిస్తే అవుతారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేద్దామని ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు 100% అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు మహిళలందరూ ఏకమైన ఏందండి, అధికారం వన్ సైడ్ అయిపోతుంది. అంటే ఒకవైపు కేసీఆర్ గారి పైన విమర్శలు చేస్తున్నారు, ఒకవైపు రేవంత్ రెడ్డి పైన, ఒకవైపు బీజేపీ వైపు. ఏ విధంగా చూస్తారు? ఒక్కటండి, అంటే కవితక్క గారు కూడా ఇలా మాట్లాడి చూస్తే కొద్దిగా కేసీఆర్ గారిని గుంటలక్కల మధ్యలో బందీ అయిపోయినటువంటి మనిషిగా మన కేసీఆర్, పాత కేసీఆర్ కాదని చెప్పి మాట్లాడి మారిపోయిన మర మనిషి అని మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలా, ఇలా అధికారం లేని వాళ్ళు ఏం చేయలేరండి. అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేసి మాట్లాడితే కూడా మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు తప్ప, ఇలా మీరు అధికారం లేని వాళ్ళ మీద పడితే ఏం ప్రయోజనం అండి? ఇలా ప్రజలకు పనిచేసేవారు అధికార పార్టీ వాళ్ళు పనిచేస్తారు కాబట్టి అధికార పార్టీ మీద మీరు పోరాటం చేస్తే కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది పార్టీ కూడా. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఈమె టీఆర్ఎస్ పెట్టడం, బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. అంటే నకిలీ, అంటే వాళ్ళు ఒక మెసేజ్ కూడా పెట్టారు, బిస్లరీ బాటిల్ కానీ కోల్గేట్ ఇది ఫేక్ పార్టీ అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చిన్నదాన్నైనా కూడా ట్రోల్ చేస్తే చిన్నది పెద్దగా అవుతుంది. ఎందుకంటే మనం గతంలో ఎన్నో కంపెనీలను చూసినాం, చిన్న కంపెనీల మీద పెద్ద కంపెనీలు కొట్టుకుపోయినటువంటి రోజులు ఉన్నాయి. ఏదైనా కూడా ఆమె ముందుకు వచ్చిందంటే, ఒక మహిళగా ముందుకు వచ్చిందంటే మనం ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు ట్రోల్ చేస్తారంటే, ఇలా మనం చూసుకుంటే గిట్ట జాగృతి కార్యకర్తలందరూ కూడా ఎవరికి పనిచేసారండి? గతంలో టీఆర్ఎస్ పనిచేసారు, బీఆర్ఎస్ కు. ఇలా పార్టీ పెట్టడం వల్ల వాళ్ళకు అధికారం వచ్చేటువంటి ఇబ్బందే కదా, ఓట్లు ఇవ్వడం పోవడం కన్నా ఇతర పార్టీకి ప్లస్ పాయింట్. అంటే ఒక పార్టీ పేరు మార్చిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఆ పార్టీ పేరు వాడడానికి ఉండదు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్గా మార్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంతలోనే కవిత గారు టీఆర్ఎస్ అని పేరు పెట్టడం, వీళ్ళు ఈసీని ఆశ్రయిస్తాము, ఈ పేరును రద్దు చేస్తాం అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మొన్నటి ఎలక్షన్ లో మనం చూసాం, గతం ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ అని పేరు వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోండి, భారతీయ ఇలా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంటే గిట్టా నువ్వు ఈసీ అబ్జెక్షన్ తెలంగాణ రాష్ట్రం పేరు పెట్టుకుందామే, రాష్ట్రం పేరు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రీయ సేనాన్ని పెట్టుకున్నప్పుడు ఈసీని ఆశ్రయించిన కూడా ప్రయోజనం ఉండదు. అంటే గతంలో కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు టీఆర్ఎస్ లోనే నిజామాబాద్ లో అరవింద్ గారి చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు 2029లో ఒకేసారి సీఎం అయితే అనడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటిది కొద్దిగా బీజేపీ పరిణామాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అది మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంటుంది. అక్కడ హిందూ ముస్లింల గొడవలు బైన్సా సైడ్ అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి కొంచెం ఆ ప్రాంతం అనేది బీజేపీ కొంచెం వర్చున్నటువంటి ఏరియా. అయినా కూడా 2014లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు. అదేవిధంగా 2010లో గెలుపోవటంలోనే సహజం అండి. ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు, కవితకారు ఓడిపోతే ఏం లేదు. కానీ ఓటంలోనే వస్తుందండి. ఎవరైనా ఓడిపోయినా మన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రం సీఎం కాలేదా? అదేవిధంగా ఈమె కూడా ఓడిపోవటాన్ని ఏం లేదని ప్రజల్ని నమ్ముకొని, పేద ప్రజలను నమ్ముకొని ముందడికి వస్తే 100% సక్సెస్. అంటే ఆమె ఇచ్చిన కొన్ని హామీలు దగ్గర ఒక 5 హామీల వరకు స్టేజ్ పైన ప్రకటించారు. ఒకే నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మీ అమ్మగా మీకు మీ అన్ని విధాలుగా ఆదుకుంటాను, అండగా ఉంటాను అని ఒక ప్రతిసారి మీకు అమ్మ అనే ఒక పదాన్ని వాడారు. మరి నిజంగానే ఒకవేళ అధికారంలోకి వస్తే అందరికి అండగా ఉంటుంది అంటారా? 100% ఉంటుందండి. కానీ నాకు కవిత గారి మేనిఫెస్టో చాలా నచ్చిందండి. ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేసుడు కాదు, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే ప్రైవేట్ స్కూల్ కాలేజ్లో కూడా మీకు ఎలాంటి ₹1 లేకుండా చదువు చెప్పిస్తానన్న మాట అది అబద్ధమే కదా? ఎందుకంటే అది అవ్వదు కదా. అంటే ఎందుకు కాదండి, గవర్నమెంట్ కు మంచి విషయం అండి, దాన్ని పరిగణించాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో చేయలేదా అండి? ఢిల్లీలో చేయలేదా? అదేవిధంగా ఇలా మన పేద పిల్లవాడికి, గవర్నమెంట్ లో చదివేటువంటి పిల్లవాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మనకి గొప్ప చేస్తాం అన్నప్పుడు, అంటే ప్రైవేట్ కాలేజ్ లో కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా అది కొంచెం అబద్ధం లాగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఉచిత పథకాలు, అడ్డమైన పథకాలు ఇవన్నీ ఇచ్చే బదులు అదే పథకాల డబ్బులు ఒక మంచి హెల్త్ కొని, ఆరోగ్యాన్ని కొన్ని, ఇలా విద్యకు పెడితే ఎంత బెనిఫిట్ ఉంటుందండి. పిల్లవాడికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే, నువ్వు ఆస్తులు సంపాదించి ఇవ్వకు, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ముందరికి పోయి భవిష్యత్తులో గొప్పోడు అవుతాడు. ఇలా ఆరోగ్యం మంచిగా ఉంటే గట్రా కష్టపడి పనిచేసుకొని శక్తివంతుడు అవుతాడు, మంచి ధనవంతులు అవుతారు, ఆరోగ్యం బాగుంటుంది. ఆ విధంగా మంచి కార్యక్రమం అందిస్తున్నటువంటి మహిళలకు మనం స్వాగతించాలండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చూడు నేను ఇది ఫ్రీ ఇస్తా, అది ఫ్రీ ఇస్తా అనేటువంటి గవర్నమెంట్లు ఇవి. కానీ ఆమె
నాలెడ్జ్ని మంచి చదువుకోవాలి, మంచి హెల్త్ రిస్క్ అన్నటువంటి మహిళలకు ఇలాంటి అంటే మహిళలు కవిత గారు సింగిల్ గా వస్తారా లేదంటే ఎవరితో అయినా పొత్తు పెట్టుకొని వస్తారంటారా ఈ 29 ఎలక్షన్ లో? అంటే పొత్తు పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి, పొత్తు లేకపోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, పొత్తు ఉండడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలు అధికారం రాలేదనుకోండి, కూటమితో ఉన్నప్పుడు కొన్ని సీట్లు కలిస్తే కూడా ఆమె గొంతు వినిపించడానికి మనకు అసెంబ్లీలో ఉండేటువంటి మహిళ కూడా కావాలి కదండి. అంటే గతంలో షర్మిల గారు కూడా పార్టీ పెట్టారు, తెలంగాణ నుంచి దుఃఖం ఎత్తేసారు. ఈమె కూడా ఎవరు ఈమెకు సపోర్ట్ చేయరు, ఈమె కూడా దుఃఖం ఎత్తేస్తుందని చాలా మంది అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షర్మిల వేరు, కవిత వేరండి. కవిత గారు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినటువంటి మహిళ, మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసినటువంటి మహిళ, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మహిళ. షర్మిల ఏడ పని చేసిందండి? ఏడ పని చేసింది షర్మిల? షర్మిలకు మాట్లాడచ్చా? షర్మిలకు నాలెడ్జ్ ఉందా? షర్మిలకు పార్టీ నడిపించే సత్తా ఉందా? కవిత గారి ముందట షర్మిల గారు ఒక 1% కూడా కాదండి. తెలంగాణ శక్తివంతమైనటువంటి మహిళ, తెలంగాణ శక్తివంతమైనటువంటి మహిళ ఎవరన్నారంటే తెలంగాణలో కవితకు ఒక్కరే శక్తివంతమైనటువంటి మహిళ అని చెప్పి నేను చెప్తా. అంటే 2029లో ఓవరాల్ గా ముఖ్యమంత్రి ఎవరు అంటారు తెలంగాణకి? కవిత గారు కావచ్చండి. మహిళలందరూ ఆశీర్వదిస్తే 100% అయితే రాజకీయంలో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నది రేపు ఉండదు, ఏమైనా జరగవచ్చు. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కష్టపడితే మహిళలందరూ ఏకమయ్యి మనం ఆడబిడ్డ. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని చూస్తారంటారా 29లో? చూస్తామండి, రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలందరూ ఆశీర్వదిస్తే అవుతారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.